హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు మనం డిల్ పొటాటో కర్రీ చూద్దాము. ఇది మా రూఫ్లో పెరిగే డిల్ అండి. డిల్ అంటే ఏం లేదు, మనం సోంపు ఉంటుంది కదా, మనం మౌత్ ఫ్రెషనర్గా యూజ్ చేస్తాము. అది మొక్క అయితే ఇలా ఉంటుందండి. మా ఇంట్లో కొంచెం మోస్ట్లీ మేము హోమ్ గ్రోన్ ఫుడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము వీలైనంత వరకు. మీరు కూడా అలా చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఇంత టైం లేకపోయినా అట్లీస్ట్ కిచెన్లో మైక్రో గ్రీన్స్ అయినా పెంచుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వెరీ హెల్తీ. సో ఇక్కడ నేను ఒక 4 పెద్ద పొటాటోస్ని తీసుకొని బాయిలింగ్ పెట్టుకుంటున్నాను. ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పీల్ చేసి ఎలా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఒక 2 to 3 విజిల్స్ మనం పెట్టేసుకున్నాము. ఈ లోపు మిగతా వెజిటబుల్స్ చాపింగ్, డిల్ క్లీన్ చేసి పెట్టుకొని ప్రొసీజర్ చూద్దాము. ఇక్కడ మన కుక్కర్ అయితే ఎయిర్ పోయింది. సో ఆలు అనేది మంచిగా బాయిల్ అయిపోయింది. చెప్పాలంటే కొంచెం ఎక్కువే బాయిల్ అయింది నాది. బట్ స్టిల్ నేను దాన్ని రోటీతో సర్వ్ చేస్తున్నాను కాబట్టి దట్ విల్ గో వెల్ విత్ దాట్. సో దీన్ని మంచిగా పీల్ చేసేసుకొని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మీరు పాజ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, కుక్ చేసినప్పుడు హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే సైజ్ అనేది ఇలా చూసుకున్నాను. మీరు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా కానీ ఓకే అండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో మనం ఆయిల్ వేసుకున్నాము. ఇది నా వన్ ఆఫ్ మై మరాఠీ ఫ్రెండ్ దగ్గర ఈ రెసిపీని నేర్చుకున్నానండి అబ్రాడ్లో ఉన్నప్పుడు. ఆలు ఎక్కువ తీసుకుంటే మనకి జాయింట్ పెయిన్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది కదా. నేను నా ఫ్రెండ్ని అడిగితే షీ టోల్డ్ దట్ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తే ఆలులో ఉన్న గ్యాస్ అనేది కాంప్రమైజ్ అవుతుందట. మీకు ఈ సీక్రెట్ తెలుసా? నాకు తెలీదు. ఐ రీసెంట్లీ కేమ్ టు నో దాట్. సో ఇలా అన్ని తాలింపు వేసేసుకొని ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్లోకి, ట్రాన్స్లూసెంట్ అలా కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాము. దీని తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఆలుని యాడ్ చేసుకోవడమే. మంచిగా అంతా మిక్స్ అయినంత వరకు చూసుకోండి. పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ 1 by 1 యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాము. డిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ బ్లడ్ షుగర్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఆల్సో కెన్ హ్యావ్ ఇట్. సో ఇక్కడ కారం అన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకున్నాము. ఎక్కువ అయితే అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఆలూను ఆల్రెడీ మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. బట్ ఒక చిన్న టీ గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మంచిగా సాట్ చేసేసుకున్న తర్వాత లాస్ట్గా డిల్ వేసుకొని మనం దింపేయడమే. కానీ మనం ఈ లాస్ట్లో వేయడం వల్ల దానికి కొత్తిమీరకి రీప్లేస్మెంట్ అనుకుంటారు కొంతమంది. బట్ ఇది కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో కొంచెం స్టార్టింగ్లో స్టార్ట్ చేసుకుని తినాలి అనుకునే వాళ్ళు ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ స్మెల్ అనేది కొంచెం డామినేటింగ్గా ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ ఫ్లేవర్ఫుల్. బట్ స్టార్టింగ్లో కొంచెం తక్కువగా వేసుకుంటూ తింటే బాగుంటుంది. సర్వ్ చేసుకున్నప్పుడు మీరు లెమన్ వేసుకోండి, అది ఇంకా యాడ్ ఫ్లేవర్స్ అనేది చాలా బూస్ట్ చేస్తుంది. దీన్ని మీరు పరోటాతో తినొచ్చు, రోటీ, జొన్న రొట్టె, ఇంకా రైస్తో మంచిగా హాట్గా ఉన్న స్టీమ్ రైస్తో ఒక 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే కూడా బాగుంటుంది. బట్ చపాతీకి ఈజ్ అల్టిమేట్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.